నమస్తే అండి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ ఆర్జీటీవీ టీజీ తరపుకెళ్ళి స్వాగతం సుస్వాగతం. మనం ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చెర్లలో అయితే మనం ఉన్నాం. ఈరోజు జడ్చెర్లలో కొత్తగా ఏర్పడినటువంటి రైతన్న అని చెప్పేసి ఇక్కడ అన్ని రకాల ధాన్యాలకు సంబంధించి దొరకడం అయితే జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు యాదిరెడ్డి గారు అయితే ఉన్నారు. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అసలు దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీకు కొత్తగా ఓపెన్ చేశారు. ముఖ్యంగా ఉన్నటువంటి పత్తి చెక్క వేసిన దాంట్లో బలరకు పాలు చిక్కగా ఉంటాయి, ఫ్యాట్ వస్తుంది, అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది, పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. బర్రె నాణ్యమైన ధర కూడా నాణ్యమైన ధరలకు ఇస్తున్నాం మనం. ఇక ఏదైనా బర్రెకు మంచికి ఆవులకు కానీ బర్రెలకు కానీ మంచి దానాలు అన్ని అవసరమైన దానాలు మనం అందరికంటే తక్కువ ధరలకు ఇవ్వగలము. అంటే మీరు చెప్తా ఉన్నారు యాదిరెడ్డి గారు, అంటే కంపల్సరీగా ఏదైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే బీద పరిస్థితి ఉంటారు కాబట్టి అంటే వాళ్ళకు అనుకూలంగా రేట్లు కూడా అంత తక్కువగా ఉన్నాయని చెప్తే మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ దీనితో పాటు ఇక్కడ ఏదైతే మన రైతన్న షాప్ లో ఏమేమి లభిస్తాయి? ఇక్కడ ప్రతి ఒక్క దానా ఇక్కడ లభించును, ప్రతి ఒక్క దానం లభించును. ఆవులకు కానీ బర్రెలకు కానీ ఏది కానీ అన్ని విధాలుగా నాణ్యంగా ఉంటాయి. దూళ్ళు కూడా నాణ్యంగా ఉంటాయి, పాలు ఉత్పత్తి అవుతాయి, మంచిగా ఉంటుంది. ఇక ధరలు కూడా అందరికంటే 10 రూపాయలు తక్కువగా మనము ఇస్తాము రైతులము. నేను ఒక రైతును. ఓకే, రైతును కాబట్టి రైతు ధరలకే ఇస్తా నేను. అంటే రైతు బాధ రైతుకే. యాదిరెడ్డి గారు కూడా రైతు బిడ్డను, నేను రైతు బిడ్డను. అయితే అన్ని విధాలుగా దానాలు ఉన్నాయి మన తన దానాలు ఉన్నాయి కదా. అంటే ఏమేమి దానాలు ఉన్నాయి మన దగ్గర, ఏమేమి దానాలు లభిస్తాయి? ఇప్పుడు మన తన పత్తి చెక్క ఉంది, కంది చున్ని ఉంది, మక్క పిండి ఉంది, గోధుమ పొట్టు ఉంది, మిక్సింగ్ దానా ఉంది, అది సోయాబీన్ ఉంది, ఇంకా కొన్ని కొత్త రకాల దానాలు తేవాలని ఉంది. ఇప్పుడు మనం రైతులకు అనుకూలమైన దానాలు తెచ్చి పెట్టాలి, 10 రూపాయలు తక్కువ సర్వీస్ చేయాలి అనే ఆలోచనతో పెట్టినా. నేను ఒక రైతు బిడ్డను. నా పేరు ఊలేబాయ్ యాదిరెడ్డి. ఈ ఏది ఉన్నా కానీ వాళ్ళకు అనుకూలంగా నేను ఇస్తా. ఇది ఏదైతే ఈరోజు యాదిరెడ్డి గారు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు, అంటే ఇక్కడ లొకేషన్ చెప్పండి. ఎందుకంటే ఈ లొకేషన్ ఇక్కడ ఉంటుంది లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉండే జడ్చెర్ల ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు. ఎందుకంటే టోటల్గా ఇక్కడ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఆర్జీటీవీ టీజీ ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఇక్కడ ప్లేస్ అడ్రస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ కౌరంపేట రోడ్డు, అక్కడ పోషమ్మ గుడి రోడ్డు, ఇవి 3 రోడ్లు మధ్యలో చౌరస్తా, బీకేఆర్ చౌరస్తా దగ్గర అన్ని దానాలు అనుకూలంగా ధరలకు ఇవ్వగలను. మన దగ్గర అయితే ఒక కస్టమర్ అయితే ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే యాదిరెడ్డి గారితో లభించినటువంటి ఈ రైతన్న సీడ్స్ సంబంధించి ఈ కొంటా ఉన్నాడు. మరి ఎలా ఉంది, ఎందుకంటే అప్పటి నుంచి 3 మంత్స్ నుంచి వాడుతూ ఉన్నాడు. ఏమైనా రిజల్ట్ ఉందా లేదనే కొన్ని విషయాల గురించి అడుగు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ యాదన్న గారి దగ్గర మీరు తీసుకుంటా ఉన్నారు, మరి ఎందుకంటే 3 మంత్స్ నుంచి తీసుకుంటా ఉన్నారు కదా, అట్లా రిజల్ట్ ఏ విధంగా ఉంది? నేను రైతుని. నా పేరు సుధాకర్, పౌరంపేండి మాది. యాదిరెడ్డి మామ కూడా రైతే. రీసెంట్గా ఆయన ఏదో ఆయన టైంపాస్ దాన పెట్టిండు, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే దాన పెట్టిండు. అయితే పెట్టినప్పటి నుంచి నేను తీసుకుపోతున్నా. అన్ని రకాల దానాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అన్ని క్వాలిటీ దానాలు ఉన్నాయి, అన్ని రకాల రేటు కూడా. రైతు కాబట్టి ఆ రైతుల గురించి ఆయనకు తెలుసు కాబట్టి రేటు కూడా ఆయన రీజనబుల్ ఇస్తున్నాడు. కాకపోతే ఇంక నేను ఇన్నే తీసుకొని పోతా, ఇంకా ఆయన డబ్బులు లేకున్నా కూడా తీసుకొని పోతా, ఉన్నప్పుడు ఇచ్చేస్తా. అంటే రిజల్ట్ ఎట్లా ఉంది అంటే మీరు వాడుతా ఉన్నారు కదా, రిజల్ట్ మెయిన్ గా ఇప్పుడు తీసుకుంటున్నాం అంటే రిజల్ట్ ఇంపార్టెంట్. దానా క్వాలిటీ ఉన్నాయి, అందుకే ఇక్కడ తీసుకుపోతున్నాయి. ఓకే, అంటే రిజల్ట్ మంచిగా ఉన్నాయి, పాలు మంచిగా ఇస్తున్నాయి. మంచిగా లేకపోతే ఎందుకు తీసుకుపోతాం? అదే అందుకే 3 మంత్స్ కంటిన్యూ వస్తున్నా. పైసలు ఉండాలి, లేకపోతే తీసుకొని పోతా. ఆయన లేకున్నా తీసుకుపోతా, అడిగి నేను ఫోన్ చేసి. అంటే మాకు రైతు కాబట్టి మాకు అట్లా ఫ్రెండ్షిప్ అట్లా ఉంది మాకు అనుసంధానం. అంటే లేకుండా తీసుకొని పోతా, ఇంకా ఉన్నప్పుడు ఇచ్చేస్తా. ఇంకోటి దాన క్వాలిటీ మంచిగా ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఇస్తాయి. ఇక అందుకే రెగ్యులర్గా ఇన్నే తీసుకుపోతాను. నేను బాధిపల్లి చేస్తుంటే అది బంద్ చేసి ఇక్కడ తీసుకుపోతున్నాను.
ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు కస్టమర్. ఎందుకంటే ఈరోజు నేను వేరే బాదేపల్లి దగ్గర తీసుకెళ్తా ఉంటే, బట్ కాకపోతే ఇక్కడ యాదిరెడ్డి గారు పెట్టినప్పటి నుంచి ఇక్కడే తీసుకోవడం వల్ల కూడా రిజల్ట్ చాలా మంచిగా వస్తూ ఉంది, పాలు కూడా మంచిగా ఇస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఎక్కడ తీసుకోకుండా ఇక్కడనే తీసుకుంటున్నా అని చెప్పేసి మన దగ్గర చెప్పడం జరిగింది.